బ్రేకింగ్ న్యూస్ ఫేక్ సర్టిఫికెట్లతో ఏకంగా ఆర్మీ జాబులు సంపాదించిన 9 మంది కేటుగాళ్లను అరెస్టు చేశారు. ఉద్యోగం కోసం ఫేక్ నివాస పత్రాలు దరఖాస్తు చేసుకుని దొరికిపోయారు. ఆదిలాబాద్ జిల్లాలో 9 మంది ఆర్మీలో ఉద్యోగాలు సాధించినట్లు గుర్తించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన నిందితులు ఆర్మీ ఉద్యోగాలతో ఫేక్ నివాస పత్రాల కోసం అప్లై చేశారు. ఇచ్చోడా మండలం ఇస్లాం నగర్ కేంద్రంగా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక నివాస ధృవపత్రాలు నకిలీవి ఇచ్చినట్లు గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ విషయంలో ఇంకా ఎంతమంది మీ సేవలో అప్లై చేశారు అనే కోణంలో విచారణ జరిపారు పోలీసులు. రెవెన్యూ అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. ఒక్క ఇచ్చోడలోనే కాదు, రాష్ట్రంలోని వివిధ మీ సేవ కేంద్రాల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు తేలింది. ఇచ్చోడ మండలం ఇస్లాం నగర్లో నివాసం ఉంటున్నట్లు అధికంగా ధృవపత్రాల కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ సర్టిఫికెట్లు వచ్చిన వారిలో స్థానికులు లేరని గ్రామస్తులు నిర్ధారించడంతో అనుమానం వచ్చి వెరిఫికేషన్ కు ఉన్నతాధికారులు ఆదేశించారు. అందులో వీరంతా ఫేక్ అని తేలింది. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మరీ ఇస్లాం నగర్ లో నివాసం ఉంటున్నట్లు అప్లై చేసుకోవడం అంతుచిక్కని మిస్టరీగా మారింది. అయితే ఇటీవల రిజెక్ట్ అయిన దరఖాస్తుల వివరాలు కూడా సేకరిస్తున్నారు పోలీసులు. నిందితులు ఉత్తరప్రదేశ్లో చదివి ఇస్లాం నగర్లో ధృవపత్రాల కోసం దరఖాస్తు చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల విచారణ జరపగా ఎలాంటి రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు జారీ చేయలేదని తెలిపారు రెవెన్యూ అధికారులు. ఈ వ్యవహారాన్ని ఎవరు వెనుకుండి నడిపిస్తున్నారన్న విషయం మాత్రం ఇంకా అంతు చిక్కలేదు. స్థానికేతరులకు ఆ సర్టిఫికెట్లు ఎలా వచ్చాయని ప్రశ్నార్థకంగా మారింది. ఇదే మీ సేవలో ఆధార్ అడ్రస్ మార్చి దరఖాస్తు చేసినట్లు ప్రాథమిక సమాచారం. నేను గతంలో స్పెషల్ ఆఫీస్ ఇచ్చోడలో 2023 ఆగస్టు 24 వరకు నేను స్పెషల్ ఆఫీస్లో డిప్యూటీ తహసీల్దార్గా వర్క్ చేసిన తర్వాత నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి సివిల్ సప్లైలో వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లలో నా సంతకాలు డిజిటల్ సంతకాలు ఫోర్జరీ చేసి మీ సేవలో కానీ ఎక్కడైతే ఇచ్చోడలో కంప్యూటర్ సెంటర్స్ ఉన్నాయో వాళ్ళు నిర్వహిస్తున్నారు. వారు ఇట్టి సర్టిఫికెట్ను ఎడిట్ చేసి 9 పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఇర్ఫాన్ అందుబాటులో ఉన్నారు. రైట్ ఇర్ఫాన్, ఫేక్ సర్టిఫికెట్లు ఆ ఫేక్ డాక్యుమెంట్ల కోసం మీ సేవలు అప్లై చేసినట్లు మనకు తెలుస్తుంది. 9 మంది కేటుగాళ్లు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎప్పుడు ఈ విషయం వెలుగులోకి రావడం జరిగింది? అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఆర్మీ ఉద్యోగాల కోసం ఫేక్ సర్టిఫికెట్స్ అనే విషయం అయితే కలకలం రేపుతుంది. అయితే దాదాపుగా 9 మంది ఫేక్ సర్టిఫికెట్స్ తో ఉద్యోగాలు పొందినట్టుగా ప్రాథమికంగా సమాచారం ఉంది. అయితే ఇచ్చోడా మండలము ఇస్లాం నగర్ కి చెందినటువంటి 14 మందికి సంబంధించిన నివాస ధృవీకరణ పత్రాలు ఏదైతే ఉన్నాయో అవి గతంలో అధికారులు వివిధ కారణాలతో రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఆ రిజెక్ట్ చేసిన వారిలోనే ఆ 9 మంది ఉన్నారు. ఇతర మార్గాల ద్వారా ఫేక్ సర్టిఫికేట్స్ మాఫియా మరి దీని వెనుక ఉన్నట్టు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇతర మార్గాల ద్వారా ఆ సర్టిఫికేట్స్ ని ఇతర కంప్యూటర్ సెంటర్లలో మార్ఫింగ్ చేశారా, ఫోటోషాప్ చేశారా, లేదా ఆధార్ కార్డులో మార్చి దాని ద్వారా నివాస పత్రం అనేది పొందారా అనేది కూడా అధికారులు విచారణ అయితే జరుపుతున్నారు. అయితే ప్రస్తుతం 9 మంది అని చెప్పి తేలడం జరిగింది. ఇది విచారణ అనంతరం నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే 9 మంది కూడా ఆర్మీలో ఉద్యోగాలు పొందినట్టుగా తెలుస్తా ఉంది. గ్రామస్తులైతే నిర్ధారణ చేయడం జరిగింది. ఇటు ఆబిద్ ఖాన్ గాని, అటు బిపిన్ మండల్ అని ఇలా 9 మంది ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వారు ఇక్కడ నివాసం ఉంటున్నట్టుగా నివాస పత్రాలు తీసుకొని ఇక్కడ నివాస సర్టిఫికేట్స్ అనేది పొందడం జరిగింది. మరి దీని వెనుక గతంలో ఇక్కడ తహసీల్దార్ గా పనిచేసినటువంటి ఒక డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేసినటువంటి ఒక అధికారి ప్రస్తుతం వేరే చోట బదిలీపై వెళ్లిన అనంతరం ఆయన పేరుతో మరి సంతకం ఫోర్జరీ చేశారని చెప్పి కూడా తెలుస్తోంది. మరి అది పోలీస్ స్టేషన్ ఇటు ఇచ్చోడా గానీ అటు ఇంద్రావతి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇంకా పోలీస్ విచారణలో తెలియాల్సింది. రైట్ ఇర్ఫాన్, అయితే ఏదైతే 9 మంది కేటుగాళ్లు ఉన్నారో వీళ్ళు ఏ రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు అధికారులు? ఇటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తో పాటు ఇతర మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రధానంగా చెందిన వారు ఇక్కడ ఇస్లాం నగర్ లో
నివాసం ఉంటున్నట్టుగా సర్టిఫికేట్ సంపాదించినట్టుగా తెలుస్తుంది. అయితే దీని వెనుక ఈ ఫేక్ సర్టిఫికేట్ స్కామ్ వెనుక ఎవరున్నారనేది కూడా పోలీసుల విచారణ అనంతరం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్.